అనేది. ఓకే, నా పేరు గురుమాంజనేయులు. లక్ష్మీ వాస్తు ఛానల్ ఉంది మనకి, లక్ష్మీ వాస్తు మంది. ఈ లక్ష్మీ వాస్తు సలహా ఏం చెప్తుందంటే, నార్పల మండలం గోగూడు సరౌండింగ్ జంగంరెడ్డిపల్లిలో ఈరోజు మనం వాస్తు సలహా ఇవ్వడానికి మన యూట్యూబ్ ఛానల్ ద్వారా వీళ్ళు నెంబర్ తీసుకొని నేను ఫోన్ చేశారు. అదేవిధంగా ఈ కండిషన్ ఏమంటే, తూర్పు ఈశాన్యం ఉత్తర ఈశాన్యం కలిసిన మూల ఇది. ఈ మూల అనేసి అంటే ఈ కొలత అనేది మూల కొలత అనేది కరెక్ట్గా లేదండి. ఈ కొలత అనేది మూలమట్టానికి లేదు. అంటే ఈ వాలు మూలమట్టానికి లేదండి. ఈ మూలమట్టాలు లేకపోతే ఉత్తరం ఈశాన్యము తూర్పు ఈశాన్యం లోపించి ధన నష్టం జరుగుతుందండి. గేటు వచ్చేసి పశ్చిమ అంటే ఉత్తరం ఈశాన్యంలో గేటు పెడితే ఆగ్నేయం చూస్తుందండి. అంటే పడమర భాగం 79 అడుగులో 10 ఇంచులు వస్తుంది. తూర్పు భాగం ఆగ్నేయం నుంచి ఈశాన్యాన్ని తీసుకుంటే 85 అడుగులు వస్తుందండి. అంటే 79 అడుగులే ఉండాలి. 79 అడుగులో 10 ఇంచులు ఉంచినప్పుడే ఈ గేటు డైరెక్షన్ కరెక్ట్గా వస్తుందని పొడవులో చెప్తున్నాం. ఇది ఇక్కడ వచ్చేసి మార్క్ వేసామండి. ఈ మార్క్ కాడికే రావాలండి గేటు. ఇట్లా కూర్చుంటే ఈ కాంపౌండ్ వచ్చేసి 7 అడుగులు పెరిగింది. ఈ 7 అడుగులు పెరగడం వల్ల ఈ గేటు పెడితే ఆగ్నేయం చూస్తుందండి. తూర్పు ఆగ్నేయానికి రన్ అవుతుంది. అంటే ఇంటిని చూడలేదు గేటు. అలా చూడకపోతే ధన నష్టం జరుగుతుందండి. అంటే స్త్రీ సమస్య వచ్చేసి, అనారోగ్య సమస్య వచ్చి ప్రమాదాలకు గురి చేస్తుంది. తూర్పు ఈశాన్యం కానీ ఉత్తర ఈశాన్యం డిస్టర్బ్ అయితే అంటే ప్రమాదాలు, అంటే ఇంట్లో లోటుపాట్లు ఇబ్బందిగా ఉంటుంది. ఆ విధంగా వాయువు లోపించి ఈశాన్యం పెరగడం వల్ల ఉన్నటువంటి ప్రమాదాలు జరుగుతున్నాయని గేట్ పెట్టేటప్పుడు చూసుకోండి అని ఈ వీడియో మూలకంగా మీ గురమాన్యాలు లక్ష్మీ వాస్తు సలహా ద్వారా చెప్తాను. థ్యాంక్ యూ అండి.